అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. మనకి ఇప్పుడిప్పుడే పెన్షన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే సెప్టెంబర్ 1న ఇచ్చే పెన్షన్లపై మరో ముఖ్యమైన ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే సెప్టెంబర్ 1న ఇచ్చే పెన్షన్లపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటి అనేది మనం క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే పెన్షన్లకు సంబంధించి ఎటువంటి ముఖ్యమైన అప్డేట్స్ వచ్చినా వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంత్రి బాల వీరాంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందే వారి ప్రయత్నాన్ని అడ్డుకోవాలని ఈ మేరకు మంత్రి బాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. ఇక అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు పెన్షన్ అయితే ఖచ్చితంగా అందేలా చూడాలన్నారు. ఇక బోగస్ సర్టిఫికెట్లతో పెన్షన్లు పొందేవారికి అడ్డుకట్ట వేయాలన్నారు. అంతేకాదు అలాంటి వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు మంత్రి బాల వీరాంజనేయ స్వామి ప్రకటన అయితే చేశారు. ఇక అమరావతి సచివాలయంలో అధికారులతో మంత్రి సమీక్షించిన మంత్రి బాల వీరాంజనేయ స్వామి ఈ కామెంట్స్ అయితే చేశారు. ఇక దివ్యాంగులకు బ్యాటరీ సైకిళ్లు ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించాలని, ట్రాన్స్జెండర్లకు కూడా ప్రత్యేకంగా రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించాలన్నారు. ఇక ఏపీ ప్రభుత్వం దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్జెండర్స్కు కల్పిస్తున్న సౌకర్యాలు, అందిస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలన్నారు మంత్రి బాల వీరాంజనేయ స్వామి. అధికారులు అలసత్వం వీడి బాధ్యతతో పనిచేయాలన్నారు. అధికారులు సంబంధిత శాఖపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉండాలని సూచించారు. రాష్ట్రంలోనే ఇటీవల బోగస్ సర్టిఫికెట్లతో కొందరు పెన్షన్లు తీసుకుంటున్నారని అధికారులు గుర్తించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా సామాజిక తనిఖీలు చేపట్టారు. అయితే కొంతమంది చెవుడు ఉన్నట్లు ఫేక్ సర్టిఫికెట్లు పొంది పెన్షన్లు తీసుకున్నట్లు గుర్తించారు. ఇక అధికారులు బోగస్ సర్టిఫికెట్ల విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు. ఇక కాగా రాష్ట్రంలో మొత్తం 8 లక్షల మంది దివ్యాంగ పెన్షన్లు అందుకుంటున్నారు. అందులో అనర్హులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.